హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో వరలక్ష్మి వ్రతం రోజుదండి. చాలా సింపుల్గా అయితే చేసుకున్నాను ఈసారి వరలక్ష్మి వ్రతాన్ని. ఎందుకంటే పిల్లలిద్దరూ పెళ్ళికొచ్చారా, అప్పుడే 4 రోజులు లీవ్ పెట్టారు. అందుకనేసి పెళ్ళైపోయిన మరుసటి రోజే వెళ్ళిపోయారు. ఆ మరుసటి రోజు ఇంకా పండగ అన్నమాట. పండగ రోజు పండగ చేస్తేనే బాగుంటుంది, ఇంక వచ్చే వారం చేసుకుందాము అనుకున్నాను. తర్వాత అలా ఏం కాదు, పండగ రోజు పండగే సింపుల్గా చేసేద్దాము అనేసి అయితే చేశానండి. నేను ముందుగానే ఇల్లు ఇంకా మొత్తం శుభ్రం చేసి పెట్టుకున్నాను. పొద్దున్న లేసి స్నానం చేసి ఇల్లు తుడుచుకొని ఇంకా ఫోటోలంతా తుడిసి బొట్లు పెట్టేసి పూలైతే కుట్టుకుంటున్నాను. ఇంకా మొత్తం తుడిసిండే నేల అనేసి పూలైతే అలా కుట్టానండి. పొద్దున్న ఈ పూలు కుట్టుకుంటా వంటలైతే ప్రిపేర్ చేసేసాను. చాలా సింపుల్గా నైవేద్యానికి కావాల్సిన బెల్లం అన్నం, పాయసం, అన్నం, సాంబార్, వడ, తాలింపు, అంతేనండి. అంతే అన్ని వంటలతో వరలక్ష్మి వ్రతం కంప్లీట్ చేశానన్నమాట. రసం పెట్టడానికి మగీత వచ్చింది. నేను పూలు కుట్టుకుంటా దేవుడిని అలంకరించాలి అమ్మవారిని అంటే తనైతే వచ్చి చేసిందన్నమాట. బెల్లం పాయసంతో పాటు సగ్గుబియ్యం బెల్లం పాయసం కూడా చేశాను. ఇంకా వడలు, పెరుగు, ఇంతే అన్నమాట. తనైతే కంప్లీట్ చేసేసింది. నేనైతే ఇంకా మొదటగా ఫోటోలకైతే పూలు పెట్టేశాను అనమాట. అమ్మవారిని అక్కడ పెట్టినాక పూలు పెట్టడానికి కుదరదు అనేసి నేను ఎప్పుడు ఇలా రబ్బర్ కుండలో అయితే నీళ్ళు పోసి పెట్టుకుంటాను. నాకు ఇట్లే వచ్చు. ఇంకా వారి వారి స్టైల్లో అయితే అమ్మవారిని పెడతా ఉంటారు. ఇదే అమ్మవారు అని అనుకోవద్దండి. ఇది అంటే ఒక రూపానికి మాత్రమే ఇట్లా పెడతానన్నమాట. ఇంకా కలశమే నిజమైన అమ్మవారు. కలశం కూడా పక్కలో పెడతాను. అలంకరణ కోసం పెట్టేదే అమ్మవారిని. అమ్మవారి మొహం అయితే నేను చాలా రోజులుగా అయితే తెచ్చుకున్నాను. అదే పెడతాను ప్రతి సంవత్సరం. మా ఇంట్లో అయితే ఎండిది లేదండి. కొంతమంది ఎండి మొహంతో పెడతారు. నేను చేసిన వంటలు ఉన్న ఒక తాంబూలం అన్నీ అయితే అమ్మవారి దగ్గర పెట్టేసి పూజ అయితే చేసేసుకున్నాను. అయ్యవార్లు అయితే రాలేదండి. కొంతమందికి అయ్యవార్లు వచ్చి వ్రతం అయితే పూర్తి చేస్తారు. నేను అలా ఏం కాదు, ఫోన్లోనే వ్రతం కథ అయితే వస్తుంది కదా, అది చూసి చదువుకున్నాను. ఇంకా అమ్మవారికి అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. అంతవరకు మా ఇంట్లో అసలు ఎవరు లేదు, నేను రెడ్డమ్మ ఇద్దరే చేసుకున్నాం. నాకు అసలు వీడియో తీసేవాళ్ళు కూడా లేదన్నమాట. ఏదో కొంచెం మా రెడ్డమ్మ అయితే వీడియో తీసింది. పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. తర్వాత అయితే మా ఇంటికి బంధువులు వచ్చారనమాట. ఎందుకు అంటే గీతాగిరిని మెరుగులు పిలుచుకోపోవడానికి. గీతాగిరి పెండ్లి పుణ్యమ అని ఈ మధ్య మా ఇంటికి ఎక్కువ చుట్టాలే వచ్చారనమాట. ఇప్పుడు అయిపోయిందిలేండి. అప్పుడు చాలా రోజులకి అప్లోడ్ చేస్తాను కదా వీడియో. ఇంకా అమ్మవారు ఎలా ఉన్నారు కామెంట్ చేయండి. అమ్మ వాళ్ళు, నాన్న వాళ్ళు, పిన్నమ్మ వాళ్ళు, అత్తోళ్ళు చాలా మందే వచ్చినారు. అమ్మ, నాయన, పెద్దమ్మ, పెద్దనాయన, పిన్నమ్మ, అత్త, అక్క, ఇంతమంది అయితే వచ్చారండి. ఇంక అందరూ బాగా చేసినావు, సింపుల్గా చేసినావు, బాగా చేసినావు అని చెప్పారు. ఏదో మనకున్న దాంట్లో సింపుల్గా అయితే అట్లా కానిచ్చేసాను. వరలక్ష్మి వ్రతం అంటేనే చాలా బాగా గ్రాండ్గా అట్లంతా చేస్తారు. నేను కూడా ఒక్కొక్కసారి చేసింటాను. ఇంకా సందర్భాన్ని బట్టి ఇంక పిల్లలు లేకపోతే మన ఇంట్లో మనం ఉండేదే ఇంక పిల్లలు అన్నమాట. ఆస్తి వాళ్ళు కూడా ఇంట్లో లేకపోతే పండగ చేసుకోబుద్ధి కాదు, ఎవరికైనా అంతే. ఇంకా అందరూ చెప్పారనమాట, చాలా సింపుల్గా బాగా చేసినావు అని. ఇట్లా దేవుడికైతే మొక్కేసి మళ్ళీ అన్నం తినేకైతే వచ్చినారనమాట. వాళ్ళతో పాటు మీరు కూడా చెప్పారనమాట, షార్ట్ వీడియో పెట్టాను కదా, మీరు కూడా చెప్పారు చాలా బాగా అలంకరించారు అట్లా అని చెప్పి. అందరికీ థ్యాంక్స్ అండి. నువ్వే నా చేసింది అని అడిగాడు మా నాన్న అనమాట. నేనే చేసిందన్న అట్లా అని చెప్తుని ఇంకా అందరికీ అన్నం అయితే పెట్టేసానండి. అందరూ ప్రశాంతంగా తినేసి కాసేపు మీటింగ్ అయితే స్టార్ట్ చేసి మీటింగ్ కొట్టేసి మళ్ళీ సాయంత్రంగా అయితే గీతని పిలుచుకొని వెళ్ళిపోతారనమాట. అన్నీ బయట తెచ్చిపెట్టాను. బయట ఇంట్లో ప్రశాంతంగా కూర్చొని వడ్డించుకోవచ్చు అనేసి అందరూ తిన్నారు. ఇంకా గీతాగిరి అయితే లోపల మాటలు చెప్పుకుంటా అన్నారు. తాంబూలాలు చూడండి, తాంబూలాలు తీసుకొని కూర్చోన్నారనమాట. అమ్మ అయితే కింద కూర్చోలేదు, అందుకే అట్లా కూర్చుంటా ఉంది. గీత అయితే లాస్ట్లో వచ్చి మొక్కింది దేవునికి. ఇంక తాంబూలాలు పెట్టేసి కొంతసేపు అంతా సేద తీరుతూ ఉండరు. వీడియో మీకు ఎలా అనిపించింది?